ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆ రోజుల్లో దేవుణ్ణి స్తుతించడానికి యెరూషలేము దేవాలయాలలో వాళ్ళు ఉంటూ దేవుని ఆరాధిస్తున్నటువంటి ఆ సందర్భంలో పాత నిబంధన పద్ధతిని బట్టి దేవునికి ఇష్టమైన జీవితము జీవించినటువంటి కారణం చేత వాళ్ళు బబులోనుకు బానిసలుగా కొనుపోబడినటువంటి ఆ సందర్భము క్రీస్తుకు పూర్వము 605వ సంవత్సరం 536వ సంవత్సరం మధ్యలో దాదాపుగా 70 సంవత్సరాలు వారు బానిస జీవితాన్ని జీవిస్తున్నటువంటి సందర్భంలో వారు మనుషులుగా దేవుని ప్రజలుగా ఉంటూ దేవుడు మమ్మలను శత్రువుల రాజ్యానికి వెళ్ళగొట్టేసి మాకు దైవ సంబంధించినటువంటి మాటలు లేకుండా మమ్మల్ని మర్చిపోయారు దేవుడు అని సామాన్యమైనటువంటి మానవులంగా మనం ఆలోచన చేసినట్టే వాళ్ళు కూడా ఆలోచన చేసి ఉండవచ్చు. ఆ సమయంలో కూడా బానిస దేశంలో బానిసలుగా ఉంటూ శత్రు దేశంలో ఉన్నప్పటికీ దానియేలు హెజ్కేలు లాంటి వాళ్ళు దేవుని మాటలను వాళ్ళకు అందిస్తూ ఉన్న కారణం చేత పూర్తిగా దేవుణ్ణి మర్చిపోలేదు. కానీ ఒక రకమైనటువంటి నిరుత్సాహంతోటి ఆలోచనతో వారు ఉన్నప్పుడు దేవుడు వ్రాయించి పలికినటువంటి మాటలుగా ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనము మనము గమనిస్తాం. అక్కడ ఆయన ఏమంటారంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఐ నో వాట్ ఐ ప్లాన్ ఫర్ యూ అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ప్రజలమైనటువంటి మనము కూడా కొన్నిసార్లు నాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వారి బలహీనతల వలన సినగోగు అనేటువంటి స్థలాలలో వాడు దేవునిని ఆరాధన చేయాల్సినటువంటి విధానంలో లేని పరిస్థితులలో వారు దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచిపోయారా అన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. నేను మీ గురించినటువంటి ప్రణాళిక ఏంటో నాకు బాగా తెలుసు, అవి మిమ్మల్ని బాగు చేయడానికే నేను ఉద్దేశించినవి, అవి మీకు కీడు చేయడానికి కాదు అని తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, పాత నిబంధనలో సినగోగు అనంటే ఈ నేటి కాలంలో క్రైస్తవ సంఘాన్ని సూచిస్తూ ఉంది. సినగోగు అంటే అసెంబ్లీ, వాళ్ళు ఒక కూడికగా కూర్చునేటువంటి స్థలాన్నే సినగోగు అనేటువంటి వాళ్ళు. యెరూషలేము దేవాలయము పట్టబడింది, వీళ్ళు ఎక్కడ కూడుకుంటే అక్కడే దానికి సినగోగు అని పేరు పెట్టి దేవుని యొక్క మాటలని కొంతమంది అక్కడ బోధిస్తూ ఉంటే ఆ మాటలు విని నేర్చుకొని ఆ ప్రకారంగా వాళ్ళు జీవించడానికి దేవుడు ఉద్దేశించినటువంటి స్థలాలు. వాటిని కూడా విడిచిపెట్టి వారు శత్రు దేశానికి ఈడవబడి బానిసలుగా ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు వారిని ఉద్దేశించి యెహెజ్కేలు ఇర్మీయా లాంటి ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి మాటలు, నేను మీ గురించి మర్చిపోలేదు, మీ గురించి ఆలోచన కలిగి ఉన్నాను, ఆ ఆలోచన మీకు మంచి చేస్తుంది, మీకు కీడు చేయదు అని దేవుడు పలికినట్టుగా నేటి సినగోగు అంటే అసెంబ్లీ ఒక దగ్గర పర్మనెంట్గా ఉండకుండా ఆయా స్థలాలలో యేసు ప్రభు శిలువ రక్తంలో కడుగుబడినటువంటి దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కూడుకునేటువంటి స్థలాలుగా మనము చూస్తాం. నాడు వాళ్ళు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సంఘము యేసు ప్రభు అనే మెస్సియా వచ్చాడు, రాబోయే మెస్సియా కూడా ఆయనే, ఆయన శిలువ మరణ పునరుద్ధాలను బట్టి మేము రక్షణ పొందాము,
ఆయనను మేము ప్రకటించే వాళ్ళంగా ఉన్నాము అని ఈనేటి సెనగోగుగా పిలువబడుతున్న క్రైస్తవ స్థానిక సంఘాలను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు మనలను ఉద్దేశించి కొన్నిసార్లు మంచి ఆలోచనలు కలిగి ఉంటాడు. యేసు ప్రభువును గురించినటువంటి కార్యాలను గురించి బైబిల్ గ్రంథంలో చూస్తే ఈయన అయితే సమస్తమును బాగుగా చేయును అని ప్రభువు గురించినటువంటి పనులను గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన యొక్క పరిస్థితి మునుపు ఎలాగున ఉందో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని గమనించటం లేదు, మాకు ఏ మేలు కలగటం లేదు, మా ప్రార్థనలు వినటం లేదు అని నాటి ఇశ్రాయేలు నిరుత్సాహంతో ఉన్నట్టుగా ఒకవేళ నేటి సినగోగుగా పిలువబడే క్రైస్తవ స్థానిక సార్వత్రిక సంఘంలో దేవుని పిల్లలంగా ఉన్నటువంటి మనము అనుకోకుండా ఉండడానికి ఈ లేఖనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మనల్ని ఉద్దేశించిన సంగతులు, మన గురించినటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అది స్పష్టంగా ఆయన తెలుసుకొని ఉన్నాడు. అది మేలుకరమైందే కానీ కీడుకరమైంది కాదు అని మనం చూస్తున్నాం. భక్తుడు దేవుని గురించినటువంటి ఆలోచన ఎలాగును కలిగి ఉన్నాడని 139వ కీర్తనలో మనము 17-18 వచనంలో చూస్తే, దేవా నీ గురించినటువంటి తలంపులు అవి చాలా విస్తారంగా ఉన్నాయి, నా తలంపులలో వాటిని నేను వివరించాలి అని అంటే వల్లపట్టం లేదు, ఇసుక రేణువులంతా విస్తారముగా నా తలలో నీ గురించినటువంటి తలంపులు ఉన్నాయి అని తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన క్రొత్త నిబంధన భక్తులమైనటువంటి మనము ఒక ప్రక్క దేవుడు మన గురించి మంచి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవుడు మన ప్రార్థన వినటం లేదు, దూరంగా ఉన్నట్టుగా ఉంది అనే భావన కాకుండా కీర్తనాకారుడు అన్నట్టుగా ఆయనను గురించినటువంటి తలంపులు నా తల నిండా ఉన్నాయి, అవి ఇసుక రేణువులంతా విస్తారంగా ఉన్నాయి, వాటిని వివరించాలని అనుకుంటున్నాను కానీ ఇంత విస్తారంగా ఉన్నాయి అని తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే 40వ కీర్తన 5వ వచనంలో కూడా ఆయన యొక్క తలంపులు గంభీరమైనటువంటి తలంపులు, నేను వర్ణించనటువంటి గొప్ప తలంపులు నేను కలిగి ఉన్నాను అని భక్తుడు తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పాత నిబంధన కాలంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 22వ వచనం వరకు మనం చూస్తే, జీసస్ ద లార్డ్ ఆఫ్ చర్చెస్ అనేది దేవుడు అసెంబ్లీస్గా స్థానిక సంఘాలుగా ఉన్నటువంటి సంఘాల మీద ఆయన ఎలాగున్నాడంటే, జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అసెంబ్లీస్ లేక చర్చ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అనేది మనం చూస్తే ప్రకటన గ్రంథం 2వ భాగంలో 21వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం 21వ వచనం వరకు చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ అధ్యాయం 15వ వచనం వరకు మనం చూస్తే 2వ భాగంలో ప్రకటన గ్రంథంలో జీసస్ ద లైన్ ఓవర్ ద నేషన్స్ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆయన కొదుమ సింహము వలె లోకములో దేవుని ప్రజలకు విరోధంగా ఉన్నటువంటి సమస్త దేశాల మీద ఆయన సింహము వలె ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని పిల్లలమైన మనకు ప్రభువుగా ఉన్నాడు. లోకములో దేవుని పిల్లలకు విరోధంగా ఉన్న వాళ్ళకి సింహము వలె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చివరిలో 3వ భాగంలో ప్రకటన 21వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం చివరి వరకు జీసస్ ద ల్యాంబ్ అమాంగ్ బిలీవర్స్ అనేది మనం చూస్తాం. యేసు ప్రభు గొర్రెపిల్ల మహోత్సవములో ఉండేటువంటి వరుడుగా మనం చూస్తే, వధువుగా ఆయన సంఘములో ఆయన రక్తంలో కడుగుబడిన మనము ఉంటాము అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివినటువంటి వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటే, మనకు ఏదైతే దేవుని ఆలోచనలో ఒక ప్లాన్ ఉందో అది దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. ఆ యొక్క
ప్రణాళిక రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని మనం చూస్తుంటున్నాం. పాత నిబంధన కాలంలో రాబోవు కాలమందు అవి మీకు సమాధానకరంగా ఉంటాయి అని ఎందుకని చెప్పాడు అనంటే, వాళ్ళు 70 సంవత్సరాల బానిస జీవితము తర్వాత విడిపించబడి తిరిగి వాళ్ళ యొక్క స్వదేశానికి యెరూషలేము ఆ దేశానికి ఇశ్రాయేలు దేశానికి రావడానికి ఆయన అనుమతి ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఇశ్రాయేలు శరీర రీతిగా భౌతికంగా పరిపూర్ణమైనటువంటి వాళ్ళు సంతోషముతో నెమ్మదితో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడం. కానీ క్రొత్త నిబంధనలో పరలోకపు కనానుకు మనలను తీసుకుని వెళ్ళడానికి తిరిగి నేను వస్తాను, అంతవరకు ఈ లోకంలో ఉన్నంత వరకు మీ గురించిన ఆలోచన కలిగిన దేవుడుగా మీకు మేలు చేసేవాడినే కానీ మీకు కీడు చేసేవాడిని కాదు. కాబట్టి ఇందులో మనం నేర్చుకునే ఒక చిన్న లైన్ సత్యం ఏమిటి అనంటే, హోప్ అండ్ ఫ్యూచర్. ఈ సంవత్సరం అంతా ఎలాగున మనం ప్రణాళిక వేయాలి, ఎలాగున ఉండాలి అనే ఆలోచనలు మనం విడిచిపెట్టి, దేవుడు నా గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన చేతుల్లో నేను ఉన్నాను, ఈ సంవత్సరం అంతా ఈ ఫ్యూచర్ అంతా నేను సంతోషంతో భోజనం చేయగలను, ఆరోగ్యంతో ఉండగలను, విద్యలో ఉద్యోగంలో విజయవంతంగా సాగగలను, నెమ్మదికరంగా సమాధానకరంగా నేను జీవించగలను. ఎందుకంటే నా గురించిన ఆలోచన దేవుడు కలిగి ఉంది, అది సమాధానకరమైనటువంటి ఉద్దేశము అని నిబ్బరమైనటువంటి రీతిలో హోప్ అండ్ ఫ్యూచర్ అనే 2 తలంపులతోటి ఈ సంవత్సరాన్ని సంతోషంగా మనము సాగిద్దాం. దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు అని నమ్మి ఆ ప్రకారంగా ముందుకు సాగడానికి ఈ చిన్న వర్తమానం మనకు సహాయము చేయనుగాక. అందరికీ వందనాలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.